అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహీస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి చిన్న చిన్న హౌస్ హోల్డ్ చోర్స్ అన్ని కంప్లీట్ చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి రొటీన్ దోశలే కొంచెం థిక్గా ప్రిపేర్ చేశానండి. మనం థిక్గా వేసుకునేటప్పుడు ఒకసారి మనం ఈ రకంగా ఫ్లిప్ చేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇంకో ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఒకే సైడ్ అలా ఉంచేస్తే కనుక దోశలు మాడిపోతాయి. లోపల దాకా కుక్ అవ్వాలంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట. నేను మ్యాంగో చట్నీతో ఎంజాయ్ చేశాను. మ్యాక్సిమం నేను చట్నీ ఉంటాయి కదా, మ్యాంగో పికిల్స్, వాటితోనే నేను దోశలు తినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానండి. ఆ తర్వాత చాయ్ ప్రిపేర్ చేశాను. ఇంకా ఏముందండి, ఇంకా వర్క్ స్టార్ట్ చేసేయాలి ఇంట్లోది. అందరిలాగానే నాది కూడా రొటీన్ లైఫ్. కాకపోతే ఏంటంటే ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు, వంట చేస్తారు, టిఫిన్లు చేస్తారు, క్లాత్స్ అన్నీ వాష్ చేస్తారు, మళ్ళీ వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు, పిల్లల్ని ఇంకా ఫ్యామిలీని చూసుకుంటారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఉద్యోగం చేసే వాళ్ళకైతే. నేను ఇద్దరు పిల్లలండి నాకు. ఒకళ్ళకి పోతే ఒకళ్ళని వదిలేసి ఇంకా పనులు చేసుకోలేక నేను ఇలా ఉంటున్నానంటే ఒక్కొక్కసారి నాకు షేమ్ఫుల్గా అనిపించింది. మీకు ఒకటి చూపిస్తాను. నేను మ్యాక్సిమం ఈ సింక్ ఏరియా వీడియోస్లో కవర్ అవ్వకుండా నేను చూసుకుంటానమాట. నేను ఆన్లైన్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను, ఎన్ని నేను టిప్స్ ఫాలో అయ్యాను, అన్నీ యూజ్ చేసానో నాకే తెలీదు. దిస్ ఈజ్ ద ఓన్లీ ఏరియా దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హెడేక్. ఐఎమ్ సో టైర్డ్ ఆఫ్ దిస్ హాట్ వాటర్ స్టెయిన్స్ అండి. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నేను 1 year నుండి క్లీన్ చేస్తేనే ఈ రకంగా ఉందన్నమాట. డర్టీయెస్ట్ పార్ట్ ఆఫ్ మై హౌస్ ఇది. ఇంకా ఈ పార్ట్ నేను వీడియోస్లో కనిపించకుండా మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఇంకా ఈరోజు వచ్చేసి నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. వంట చేసే ముందు నేను మొత్తం ఒకసారి సెట్ చేసుకుంటానన్నమాట. ఆ తర్వాత వంట అయిన తర్వాత కూడా మ్యాక్సిమం సెట్ చేసుకుంటాను, హెల్త్ బాగోకపోతే తప్పించి. ఇంకా చూసారా ఎంత హాట్ వాటర్ స్టెన్స్ ఇప్పటికీ ఉన్నాయండి. ఎందుకు ఇలాగో నాకు అర్థం కాదు. మేము యూజ్ చేసే వాటర్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. అంటే బాసనలన్నీ తుప్పు పట్టిపోయినట్టు, ఇంకా అప్పుడప్పుడు మాకు కూడా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. మరి ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఇంకా వాటర్లో ఉందా, పైన ఉన్న ట్యాంక్ క్లీన్ అవ్వకపోవడం వల్ల అలా అనిపిస్తుందా, అర్థం కాదు. టమాటో దాల్ ప్రిపేర్ చేద్దాం. ముందు ఒక కప్పు దాల్ తీసుకున్నాను, మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా మనం పప్పులు, రైస్ ఇవన్నీ వాష్ చేస్తాం కదా, ఈ వాటర్ అయితే మనం ప్లాంట్స్కి వేసుకుంటే వాటికి న్యూట్రియంట్స్ అందుతాయి అన్నమాట. వేస్ట్ చేయొద్దు. నాకైతే చిన్న మొక్క ఉందన్నమాట, ఇంకా అలోవెరా ప్లాంట్, దానికి వేసాను నేను. మంచినీళ్ళు వేసి పప్పు అలా వంచేయాలండి కాసేపు. ఈలోపు నేను వేరే పనులు ఉంటే చేసుకున్నాను. ఇంకా బిందెలో వాటర్ వేసాను, బాటిల్స్ అన్నీ ఫిలప్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా చూపించేదా అని చెప్తే నేను జనరల్గా క్యాజువల్గా చెప్తున్నాను మీ అందరికీ ఏమేమి చేశాను ఏంటి అని చెప్పేసి. ఇంకా మా పాప ఫ్రెష్ అప్ అయిపోయింది ఈ గ్యాప్లోనే. చూడండి మిడ్డీలో ఎలా ఉందండి మా పాప. మినీస్ కట్ట ఇది, మిడ్డీయే కదా. పప్పు నానుతుంది కదా, ఈ టైంలో నేను కాసేపు రిలాక్స్ అయ్యానమాట. బయట గాలికి అలా కూర్చున్నాను. ఎందుకంటే ఇక్కడ మంచి గాలి వస్తుందండి. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఆ ఫీల్. మనకి ఏమైనా హెడేక్స్ ఏమైనా ఉన్నా కూడా బయట న్యాచురల్ ఎయిర్కి తగ్గిపోతుంది మ్యాక్సిమం. ఈ రకంగా నేను కాసేపు బయట కూర్చొని మళ్ళీ చిన్న చిన్న డ్యూటీస్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఆర్గనైజ్ చేసింది ఇవన్నీ కూడా. కాకపోతే మనం డైలీ రొటీన్ బిజీ లైఫ్లో మనం ఎలా పడితే అలా తీసేస్తూ ఉంటాం, పెట్టేస్తూ ఉంటాం. అందుకని ఎప్పుడైనా కొంచెం ఈ రకంగా సెట్ చేసుకోవాలి. చూసారా మా పాప వాచ్ పాడు చేసేసింది. అంటే ఏదో పిన్ ఉంటుంది కదా, అది లాగేసింది, పాడు చేసేసింది, ఖరాబ్ అయిపోయింది వాచ్. మళ్ళీ రిపేరింగ్కి ఇవ్వాలి గుర్తుపెట్టుకునేది. ఇప్పుడు నేను పప్పు స్టార్ట్ చేసేస్తున్నాను. వాటర్లో ఆల్రెడీ నేను పప్పు నానింది మంచిగా. ఆ వాటర్లోనే నేను టమాటోస్, గ్రీన్ చిల్లీస్, ఇంకా ఆనియన్స్ వేసాను. I keep some onions to use for the tempering later. We do not need to add a lot of onions to the dal, just a little bit enough. కొంచెం ఆయిల్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. కొంచెం పసుపు వేసుకోండి. మీరు నోటీస్ చేశారో లేదో, నేను ఇప్పుడు కారం వేయలేదండి, గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసాను. మంచిగా కలుపుకోండి. మీరు కావాలనుకుంటే
ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. ఈలోపు నేను ఎల్లిపాయలు దంచి ఉంచాను పీల్ ఆఫ్ చేసేసి. పప్పు అంతా మెత్తబడిన తర్వాత టొమాటోస్ కూడా మెత్తగా అయిన తర్వాత మాత్రమే నేను దీంట్లో చింతపండు వేసానండి, మీరు నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాననమాట. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్లో మనకి పప్పు ఉడుకుతుంది కదా, ఆ టైంలో మనం ఒకవేళ కనుక చింతపండు వేస్తే ఇంకా పప్పు మెత్తగా అవ్వదు అని చెప్తూ ఉంటారు. సారీ, మా పాప కొంచెం నాకు డిస్టర్బ్ చేస్తుంది. నాకు ప్రతి వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మా పాప చేసే సౌండ్స్ అనేంటి ఇవన్నీ కూడాను. ఈ రకంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్ ఉంటే ఒకవేళ మీ దగ్గర. నేను మర్చిపోతూ ఉంటాను, కొంచెం డిస్టర్బింగ్గా ఉందనుకోండి, నేను మర్చిపోతూ ఉంటాను ఏం చెప్పాలని చెప్పేసి. లాస్ట్లో అంటే మనం స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి లాస్ట్ ఒకసారి చూసుకొని ఈ స్టేజ్లో కూడా మీరు కారం వేసుకోవచ్చు. ఏం కాదండి, స్టార్టింగ్లోనే వేయాలని రూల్ లేదు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ రకంగా మీరు పప్పు చేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రకంగా మనం తాలింపు వేసే దాంట్లో సీడ్స్ తీసేసాను మిరపకాయల్లో. నేను మజ్జిగ మిరపకాయలు యూస్ చేస్తున్నానండి. ఫస్ట్ తాలింపు కోసం నూనె వేసి, నూనెలో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనము ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే మజ్జిగ మిరపకాయలు వేసానండి. ఈ రకంగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం దీంట్లోకి ఎల్లిపాయలు ఇంకా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచండి. ఆనియన్స్ అయితే ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, మంచిగా ఫ్రై అవ్వాలి, లేకపోతే టేస్ట్ బాగోదు. మీరు తినేదైతే ఒకవేళ దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోండి పప్పులో, తాలింపులో, లేకపోతే అవసరం లేదు. ఇంకంతేనండి. ఈ తాలింపు మొత్తాన్ని పప్పులో ట్రాన్స్ఫర్ చేసేసాను. మీకు అవసరం అనిపిస్తేనే ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి పప్పు హీట్ చేయండి. ఓకే అనుకుంటే ఏం లేదు, నేను 2 మినిట్స్ కుక్ చేశాను. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. పప్పు, టమాటో పప్పు ఇది మనకి చపాతీ, ఇంకా రైసు, పుల్కా దేంట్లోకైనా బాగుంటుంది. నేను లోపల సీడ్స్ తీసాను. ఈ మధ్య మిరపకాయలకి సీడ్స్ తీయకపోతే ఏమవుతుందంటే మనం ఆ కారాన్ని భరించలేకపోతున్నాం, అంత స్పైసీగా ఉంటున్నాయి. ఒకసారి కాకరకాయ పచ్చడి థర్డ్ డే అండి ఈరోజు, అందుకని చెప్పేసి మొత్తం మిక్స్ చేశాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మధ్యాహ్నం లంచ్కి అయితే నేను ఆమ్లెట్ వేశాను. మా పాప ఏ రకంగా లైక్ చేస్తుందో నేను అదే రకంగా ఆమ్లెట్ వేసానండి. మా వారి టేస్ట్ అకార్డింగ్ కాదు. మా పాప ఇలా వేస్తే కనుక తింటుంది. అదే మనం హాఫ్ బాయిల్డ్ వేస్తే కనుక అక్కడక్కడ కారం ఎక్కువ తగులుతుంది కదండి, అలా తినలేదు మా పాప. అందుకని ఈ రకంగా నేను ప్రిపేర్ చేశాను. ఇంకా అంటే మేమందరం తిన్నానండి, ఇంకా పాప టేస్ట్ అనుసారం నేను ప్రిపేర్ చేశానని చెప్తున్నాను. ఇంకా నేను ఆలూ ఫ్రై కూడా ప్రిపేర్ చేశానండి. మామూలు కర్రీలాగా అయితే తను తింటుందో లేదో అనే ఉద్దేశంతో ఈ రకంగా లాంగ్గా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి ఆలూ కర్రీ ప్రిపేర్ చేశాను. ఈరోజు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడింది కదండి, అందుకోసం. కాకపోతే అంత హెల్తీ కాదు, ఈ రకంగా మనం తింటాం. లంచ్ అయిపోయింది. ఇంకా నేను రవ్వ హల్వా చేశాను. ఈ రెసిపీ అయితే నేను పెట్టలేదండి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా నేను ప్రిపేర్ చేసేటప్పుడైతే ఖచ్చితంగా పెడతాను. మీకు ఈ రెసిపీ కావాలంటే, అంటే సూజీ హల్వా రెసిపీ కావాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా పెడతానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా ఉందంటే ఈ టేస్ట్ లడ్డూస్ ఉంటాయి కదండి, అన్నమయ్య లడ్డు అంటారు కదా, కొంచెం ఆ టేస్ట్లో ఉండింది. చాలా బాగుంది. మీరు కూడా సారీ నేను రెసిపీ వీడియో పెట్టలేదు కదా, ట్రై చేయండి అని చెప్తున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొంచెం టేస్ట్ చేశాను. ఆ తర్వాత బాసన్లన్నీ తోమేసి పెట్టానండి. ఇంకేమున్నాయండి, మొత్తం క్లీన్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. క్లాత్స్ అన్నీ మళ్ళీ డ్రై అయ్యాయి, అక్కడ పక్కన పెట్టేశాను. మా వారు వచ్చేసి ఆ పాప కోసం ఒక టాయ్ తీసుకొచ్చారు. ఆయనకి స్టిచ్చింగ్కి ఇచ్చున్నాం కదా, ఆ క్లాత్స్ తెచ్చుకున్నారండి. మా ఇంట్లో అసలే స్పేస్ లేదండి, అందుకని నేను ఎక్కువ
ఏ వస్తువు లేకుండా పెట్టుకుంటాను. ఈ టాయ్స్ ఇంతింత పెద్ద ఫర్నిచర్స్ అలాంటివి ఏమన్నా ఉంటే నాకు నచ్చదు. మా వారు చూసారా ఎంత బాగున్నారో. బాగుంది కదా మోడల్ డ్రెస్‌ది. ఈ మోడల్ నేనే సెలెక్ట్ చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది స్టిచ్చింగ్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా రెడీ అయ్యి ఇది వేసుకుంటే కనుక డ్రెస్ ఇంకా బాగుంటదనిపించింది. మా వారు ఈవినింగ్ గ్రౌండ్‌కెళ్ళారండి. గ్రౌండ్‌కెళ్ళి ఆడుతా ఉన్నారనమాట. క్రికెటర్స్ ఉంటారు కదా! వాళ్ళకన్నా రిటైర్మెంట్ వస్తది కానీ ఈయనకైతే రాదింకా. ఇంకా ఈవినింగ్ బయటికెళ్ళాము. మోమోస్ ట్రై చేసాము. నా ఫేవరెట్ అండి. వన్ ఆఫ్ ఫేవరెట్ మోమోస్. వేడి వేడిగా మొత్తం ఫినిష్ చేశాను. ఈరోజు బ్లాగ్ కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.